ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పాస్ అయిపోయి అమల్లోకి రాబోతుంది అంటూ మనం ఈరోజు వింటూ ఉన్నాం. ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క ల్యాండ్కి సంబంధించినటువంటి ప్రతి ఒరిజినల్ డాక్యుమెంటు ప్రభుత్వం కస్టడీలో ఉంటుంది. నెంబర్ 2, ఏదైనా తగరారు జరిగినా ఏదైనా గొడవలు జరిగినా కూడా దాన్ని సివిల్ కోర్టులు విచారణ చేయడానికి లేదు. 3వ పాయింట్, వాళ్ళు ఎవరినైతే నియమిస్తారో ఆ యొక్క ల్యాండ్ టైటిలింగ్ రిజాల్యూషన్ ఆఫీసర్ అంటూ అతని దగ్గరికే మనం వెళ్ళాలి, అతని ఇచ్చిన తీర్పునే మనము పాటించాలి. అతని తీర్పు నచ్చకపోతే హైకోర్టుకు అప్పీల్ వెళ్ళాలి. ఇది ఒక్కటి గమనించండి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను క్రిటిసైజ్ చేయట్లేదు. మన రాష్ట్రంలో మహిళా కమిషన్ ఉంది. మహిళా కమిషన్ చైర్పర్సన్ని ప్రభుత్వము నామినేట్ చేస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాసిరెడ్డి పద్మా గారిని తీసుకొచ్చి చైర్పర్సన్ చేశారు. ఓకే, ఈ 5 సంవత్సరాల్లో వాసిరెడ్డి పద్మా గారు ఎన్ని మహిళా కేసులని టేకప్ చేసి ఎంతమందికి న్యాయం చేశారో చెప్పండి. ఆమె ఎప్పుడు ముందుకు వస్తుంది? చంద్రబాబు నాయుడు గారి మీద కంప్లైంట్ ఇవ్వడం కోసము ఆమె ముందుకు వస్తుంది. అసలైన బాధ్యతలు, అసలైన మహిళలు ఏ రోజైనా వాసిరెడ్డి పద్మా గారు దగ్గరుండి న్యాయం చేసినటువంటి సందర్భాలు. ఎందుకు ఈ మాట ఇక్కడ ప్రస్తావన చేస్తున్నానంటే, ప్రభుత్వము నామినేట్ చేసేటువంటి ఆఫీసర్ దగ్గరే మన యొక్క తగరారును పరిష్కరించుకోవాలి ప్రజలు. ఈ యొక్క యాక్ట్ ప్రకారం కోర్టుల్లో కాదు, వాళ్ళు నామినేట్ చేసినటువంటి వ్యక్తుల దగ్గరికి పోయి మనము పరిష్కారం చేసుకో. వాళ్ళు నామినేట్ చేసేటువంటి వ్యక్తులు ఈ వాసిరెడ్డి పద్మలాగా పనిచేస్తే మన బతుకులు ఏమైపోతాయండి? ఒక దుర్మార్గుడు, ఒక రౌడీ సీటరు, ఒక ప్రభుత్వ పెద్దలు అండదండ ఉన్నటువంటి వాడు నా భూమి కబ్జా చేసేస్తే నేను నా ఫైల్ ఎత్తుకొని కోర్టుకు వెళ్ళాలా? నువ్వు నియమించినటువంటి నీ యొక్క నామినేట్ పదవిలో కూర్చున్నటువంటి నీ బానిసల దగ్గరికి నేను రావాలా? వాళ్ళకు చట్టం పట్ల అవగాహన ఉంటుందా? వాళ్ళు న్యాయం చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారా? వాళ్ళు తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తామనేటువంటి భయం ఏమైనా వాళ్ళకు ఉంటుందా? నువ్వు చెప్పిన వాళ్ళకే తీర్పు రాసిస్తాడు. నేను మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టుకి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఒక చిత్తూరు జిల్లాలో ఒక బీ కొత్తకోట గ్రామంలో ఉన్నటువంటి నేను 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో కేసు వేసుకొని ఈ జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకోవడానికి నాకున్నటువంటి ఆర్థిక వెసులుబాటు ఎంత? సామాన్య ప్రజలు అర్ధెకరా 10 సెంట్లతో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతవరకు పోరాటం చేయగలుగుతారు? ఎంతవరకు హైకోర్టుకి వెళ్ళగలుగుతారు? పక్కనే ఉన్నటువంటి జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు నువ్వు జ్యూడిక్షన్ లేకుండా చేస్తే, వీళ్ళు ప్రయాణం చేసి హైకోర్టుకే వెళ్ళి కేసులు వేసుకోవాల్సి వస్తే, నువ్వు నియమించినటువంటి నీ మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఫిర్యాదు చేసుకోవాల్సి వస్తే ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. ఈ యొక్క చట్టాన్ని ప్రజలే కాదండి, న్యాయ సమాజం మొత్తం వ్యతిరేకిస్తోంది. న్యాయవాదులందరూ కూడా నెల తరబడి కోర్టు బాయ్కాట్ చేసి వాళ్ళ యొక్క నిరసన తెలియజేశారు. ఇంత జరిగినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిలో ఒక కించెంత మార్పు రాలేదు. కనీసం ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, వాళ్ళ వ్యతిరేకత ఏంటో వాళ్ళకు చెప్పి దాన్ని సరైన మార్గంలో సరిచేద్దాము అన్నటువంటి ఆలోచన కూడా చేయలేదు. మేము చట్టం చేసాం, మీరు అనుభవించండి. నేను మాట ఇచ్చాను, నా మాటే అదే సినిమా డైలాగ్ లాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. నువ్వు ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రివా, లేకపోతే రాచరికం నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి అండి మీరు? మేము ఒక మాట అడుగుతున్నాం. మీరు చట్టం చేశారు, ఆ చట్టం గురించి మంచి చెడు ప్రజల దగ్గర చెప్పవలసింది పోయి ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆ టైటిల్ నేను అమలు చేసి తీరాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ప్రజల ఆస్తులను నేను కొట్టేయడానికా? ప్రజలు, నేను ఒక మాట అడుగుతానండి, మనకు ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తుంది, ఒక మెడికల్ గానో ఇంకో రకంగానో ఏదో అత్యవసరంగా మనకు 1 లక్ష రూపాయలు అవసరం వస్తే, మన ఇంట్లో మన బీరువాలో మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటే పరిగెత్తికెళ్ళి ఒక మార్వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు 1 లక్ష రూపాయలు అప్పు కావాలంటే ఆ ఒరిజినల్స్ పెట్టుకొని 1 లక్ష రూపాయలు అప్పిస్తాడు. అది మన అవసరానికి, మన ఆపదకు ఉపయోగపడుతుంది. ఈరోజు నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని నీ దగ్గర పెట్టుకొని నాకు జిరాక్స్ కాపీ ఇస్తే, నాకు అవసరం వచ్చినప్పుడు నేను 10వ తరగతి అప్పు చేసుకోవాల్సి వస్తే నాకు జిరాక్స్ కాపీల మీద ఎవరైనా అప్పిస్తారా? ప్రజలు ఏమైపోవాలి? ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ నిల్వ ఉండిపోతాయో, నా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ లేదో, అప్పుడు తను ఏం చేస్తాడు? తన మనిషిని అక్కడ ప్రవేశపెట్టి ఆ భూమి నాదే అని చెప్పి లిటిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఆ లిటిగేషన్ స్టార్ట్ అయ్యిందంటే అది తేల్చేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి మనుషులే. అతను ఎవరికి అనుకూలంగా తీర్పిస్తాడు? తన మనుషులు తను ఇచ్చుకుంటాడు. అంటే ఒరిజినల్ ఓనర్ ఒకవేళ తను చెప్పినటువంటి కండిషన్స్ ఒప్పుకోకపోతే నీకు భూమి ఉండదు, కాంపెన్సేషన్ ఉండదు. మేము 30% ఇస్తామా, 10% ఇస్తామా, నువ్వు తీసుకొని నోరు మూసుకొని కూర్చో. ఒక జడ్జిగా న్యాయశాస్త్రాన్ని చదివి న్యాయశాస్త్రాన్ని అమలు చేసి 30 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిగా ఒక మాట చెప్తున్నా. ఏదైనా ఒక భూ సంబంధించినటువంటి హక్కును కలగజేసేటప్పుడు ఈరోజు కాదు ఇది మాట,
1903లో 1903లోనే బ్రిటిష్ వారు దేశాన్నంతా సర్వే చేసినప్పుడు ఆ యొక్క హక్కుదారులకు హక్కును కల్పించి వెళ్ళారు వాళ్ళు. దాని హక్కు ప్రకారము అదే మనం ఇప్పుడు ఏమంటాం, రికార్డ్స్ ఆఫ్ హోల్డింగ్ అంటాం, దాన్ని RH పేజెస్ అంటాం. ఇట్స్ ఎ ఓల్డ్ డాక్యుమెంట్. ఒక భూమి యొక్క యాజమాన్య హక్కు జనరేట్ అయినటువంటి హక్కు అక్కడ చూపిస్తుంది, RH పేజ్ అంటాం దాన్ని. అక్కడ నుంచి టైటిల్ ఏ విధంగా ఎవరెవరికి సంక్రమించింది అనేది అక్కడ నుంచి రికార్డు ఈ రోజు వరకు కూడా పగడ్బందీగా మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. ఒక ప్రాపర్టీని నువ్వు అమ్మినా కొన్నా నీ యొక్క ఒరిజినాలిటీని RH పేజీలో నుంచి తీసుకొని దాన్ని బట్టి సబ్ రిజిస్ట్రారు ఓనర్షిప్ను డిక్లేర్ చేస్తాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారము నువ్వు పూర్వపరాలు ఏవి కూడా మనకు ప్రభుత్వం నుంచి అందుబాటులోకి రావు, నువ్వు నిరూపించుకోవాలి ఇది మా తాతదేని. నేను ఒక మాట చెప్తున్నా, 1938లో మా తాతగారికి ప్రభుత్వం 7 ఎకరాల భూమి పట్టా చేసింది. 1938 నుంచి మా తాత నుంచి మా నాన్నగారికి, మా నాన్నగారి నుంచి నాకు సంక్రమించినటువంటి హక్కులన్నీ కూడా పేపర్ మీదే ఉన్నాయి. ఆ భూమి మాకు అనుభవయోగ్యంలో లేదు. నేను అనుభవయోగ్యంలో లేను కాబట్టి ఇంకొక వ్యక్తి వచ్చి నువ్వు అనుభవంలో లేవు, నేను అనుభవంలో ఉన్నాను, ఈ భూమి నాదే అని చెప్పి ఒక లిటిగేషన్ స్టార్ట్ చేశారనుకోండి, ఇంకా నేను ఆ లిటిగేషన్లో నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డికి నాకు కాదు, వైసీపీ పెద్దలకు నాకు కాదు, వాళ్ళు నాకు ఎలా న్యాయం చేస్తారు? నా ప్రత్యర్థికి చేస్తారు కానీ నాకు చేయరు. నేను 1903 నుంచి ఉన్న నా రికార్డు వాళ్ళు చూడరు. అంటే ఏంటి ఇక్కడ అంటే ఒక వ్యక్తిని లోబర్చుకోవడం కోసం, ఒక ఆస్తిని దోచుకోవడం కోసం, అమాయకుల్ని బెదిరించడం కోసం, అమాయకుల్ని బెదిరించి ఆస్తిని దోచేయడం కోసం ఈ యాక్ట్ ఉపయోగపడుతుందే కానీ ఆస్తుల రక్షణ కోసము కాదు, ప్రజల సంక్షేమం కోసమా కానే కాదు. ఎందుకంటే ఆర్ఓఆర్ యాక్ట్ ఉంది, 1983లోనే మొత్తం అన్ని తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి అడంగళ్ళు ఉన్నాయి, పట్టాదారు పాస్బుక్లు ఉన్నాయి, 1B రిజిస్టర్లు ఉన్నాయి. ఓనర్షిప్ ఎలా ఉందో ప్రజలకు పగడ్బందీగా నీకంటే ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసి పెట్టే. కొత్తగా చేసేదేముంది? నువ్వు భూములు దోచుకోవడం కోసము, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కోసము, నీ అనువాయులకు 1000 ఎకరాలు కట్టబెట్టడం కోసము, నువ్వు తెచ్చేటువంటి ఈ యొక్క సూట్ కేస్ కంపెనీలకు ల్యాండ్ బ్యాంకును తాకట్టు పెట్టడం కోసము, విదేశీ కంపెనీలతో నువ్వు చేసుకున్నటువంటి అక్రమ ఒప్పందాలను అమలు చేయడం కోసం ఈ యాక్ట్ ఉపయోగపడేటట్లు నువ్వు చేస్తున్నావు. మా ఆస్తి పత్రాలు నీ దగ్గర ఎందుకు? మీ అబ్బా ఆస్తి నీ దగ్గర పెట్టుకో, ఎవరు కాదనరు. మా అబ్బా ఆస్తి పత్రాలు మా దగ్గరే ఉండాలి. నువ్వెవరు అని మేము అడుగుతున్నాం. మా ఒరిజినల్ డాక్యుమెంట్ నీ దగ్గర పెట్టుకుంటే మా దగ్గర ఉన్న జిరాక్స్ కాపీ ప్రాణం లేని శవం లాంటిదే కదండి. శవానికి ఎంత అందం చేస్తే మాత్రం ప్రయోజనం ఏముంది? ఇక్కడ ఒక పెద్ద సమస్య ఏంటంటే, మన ప్రాపర్టీ పైన ఏదైనా డిస్ప్యూట్ వచ్చిందనుకోండి, ఆ డిస్ప్యూట్ను 3 నెలల లోపలే మనము గవర్నమెంట్కి అప్పీల్కి వెళ్ళాలి. ఒకవేళ 3 నెలలు దాటిందనుకోండి మనకి ఇంకే హక్కు ఉండదు. నేను ఒక మాట అంటాను, ఒకవేళ నాకు కానీ నా భార్యకు నా బిడ్డలకు ఏదైనా అనారోగ్యం జరిగి నేను ఈ రాష్ట్రం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ హెల్డప్ అయిపోయాను అనుకోండి, ఒక 3 నెలలు నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో ఎట్లా ఉంటుందంటే వ్యవహారము, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మాత్రమే రెవెన్యూ వాళ్ళ యొక్క వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, వాళ్ళకి అవసరం ఉంటేనే పోలీస్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అంటే వాళ్ళు వెబ్సైట్లో పెట్టి దాన్ని బ్లాక్ చేస్తారు. బ్లాక్ చేసి 3 నెలల వరకు నాకు కనపడదు, నేను 3 నెలల వరకు రాను, అప్పుడు నేను ఆ ఆస్తిపై నాకు వదులుకోవాల్సింది. ఎంత ఘోరం అండి, ఎంత అన్యాయం ఇదేని. అమెరికాలో ఉన్నారు పిల్లలు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, దేశం వదిలి ఎక్కడెక్కడో జీవన వృత్తి కోసం వెళ్ళిపోయారు. వాళ్ళ నోటీస్కి రాకపోవచ్చు, 3 నెలలు టైం పెట్టి 3 నెలల లోపల నువ్వు కానీ అప్పీల్ చేసుకోకపోతే నీకు హక్కు కాదు అని చెప్పేటువంటి దుర్మార్గపు చట్టాలు బ్రిటిష్ కాలంలో కూడా లేవండి. ఇటువంటి చట్టాలను ఈరోజు తీసుకొచ్చి మా పైన రుద్దడానికి జగన్మోహన్ రెడ్డి ఎంత కుట్రపడినాడో ఆలోచించండి. ప్రజల ఆస్తులన్నీ కొట్టేయడానికి కుట్రపడినాడు. 3 నెలలు నేను అప్పీల్ చేయకపోతే నా ఆస్తి కాదు అది. ఇంకా నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి నాది కాదు, మా తండ్రి కష్టపడి సంపాదించిన ఆస్తి మాది కాదు, మా తాతల నుంచి వచ్చిన ఆస్తి మాది కాదు. ఇంకా ఎందుకు 3 నెలల టైంలో నువ్వు స్పందించలేదు కాబట్టి నీది కాదు. ఇది ఎక్కడి ఘోరం అండి, ఇది ఎక్కడి న్యాయం అండి? 10 సంవత్సరాలు ఉన్నా కూడా కోర్టులు డిలే కండోనేషన్ చేస్తున్నాయి. ఈరోజు కోర్టుకు రాకపోతే ఏదో మాకు ఆరోగ్యం బాగలేదనో, మాకు కష్టాలు ఉన్నాయనో, మాకు తెలియలేదనో, నాకు చదువు రాదనో ఏదో ఒక గ్రౌండ్ పెట్టి మా కోర్టులో పిటిషన్ వేస్తే 1000 రోజులైనా 2000 రోజులైనా 5000 రోజులైనా కండోన్ డిలే చేసి ఆ అప్పీలు తీసుకొని పరిష్కరిస్తున్నాం.
అటువంటి వ్యవస్థలో నువ్వు 3 నెలలు అంటే ఎన్ని రోజులు, 90 రోజులు టైం పెట్టి 90 రోజుల్లో నువ్వు స్పందించకపోతే నీది కాదు ప్రాపర్టీ అంటే సూసైడ్ చేసుకోవాలా మేము? ప్రజలు ఆత్మహత్యలు చేసుకొని చస్తారు చూడండి ఈ చట్టం అమలులోకి వస్తే. రైతులందరూ చదువుకున్నారా? ఎంత ఉంది రాష్ట్రంలో అక్షరాస్యత? చట్టాల పట్ల అవగాహన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో? నాకు వచ్చిన కష్టానికి నేను 90 రోజుల్లోపు నేను గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలని ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలియదే, అవేర్నెస్ లేదే. అటువంటి అవేర్నెస్ లేనటువంటి చోట ఇట ఎంతోమంది అమాయకులు అసలు ఏలుముద్రలు వేసేటువంటి రైతులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో, చదువు కూడా లేనటువంటి ప్రజలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో నువ్వు చట్టాన్ని తీసుకొచ్చి 90 రోజులు టైం పెట్టి వాళ్ళకి మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు లాగేసుకుంటావా? ఇది చాలా పెద్ద కుట్ర. ఇది రాష్ట్ర ప్రజల ఆస్తులు కొట్టేయడానికి, అమాయకుల ఆస్తులు కొట్టేయడానికి, తన వాళ్ళకి పంచిపెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి నాటకం ఇది. చట్టం కాదు ఇది. ఇప్పుడు ప్రభుత్వం నియమించినటువంటి అధికారి ఎవరైనా నీ మనిషే కదా, ప్రభుత్వంలో భాగస్వామే కదా. ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఈరోజు తహసీల్దార్ ఏం చేస్తున్నాడండి? ఆర్ఓఆర్ యాక్ట్లో నీకు అధికారం ఇచ్చేసరికి ఆర్ఓఆర్ యాక్ట్లో తహసీల్దార్కు, కలెక్టర్కు, ఆర్డీఓ ఆఫీస్కి ఇచ్చారు కదండి అధికారాలు. ఏం జరుగుతున్నాయి ఆర్ఓఆర్ అప్పీల్లో? ఎన్ని మళ్ళీ హైకోర్టులో సెటిసైడ్ అవుతున్నాయి? ఎంతమంది ప్రజలు అష్ట కష్టాలు పడి ఈ యొక్క తహసీల్దార్ చేసేటువంటి తప్పుల కోసం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని ఈరోజు హైకోర్టు చుట్టూ తిరుగుతున్నారో నాకు తెలుసు. చిన్న పదవి ఇచ్చాము, అధికారం ఇచ్చారు వాళ్ళు ఆర్ఓఆర్ యాక్ట్లో. ఆర్ఓఆర్ యాక్ట్ నుంచి కోర్టుల నుంచి కాకుండా కేవలము రెవెన్యూ ఆఫీసర్లకు మాత్రము హక్కు కల్పించారు దానిపైన అప్పీళ్ళు. అవి మనకు అలా ఈరోజు చూస్తున్నాం. అంతకంటే భయంకరమైనటువంటి నరకం ఇది. ఆర్ఓఆర్ యాక్ట్ కన్నా కొంచెము తహసీల్దారు, తహసీల్ తర్వాత జాయింట్ కలెక్టరు, జాయింట్ కలెక్టర్ తర్వాత హైకోర్టు ఉంది. కానీ ఇక్కడ అది లేదు, ఒకే ఒక స్టెప్. అంత కష్టమైనటువంటి పరిస్థితుల్లోకి ఈరోజు ప్రజలు నెట్టేస్తున్నారు వీళ్ళు. ఈ యాక్ట్ వల్ల ప్రజలకు ఒకటే చెప్తున్నానండి, ఇది మన మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు లాక్కోవడమే. ఆ అధికారి ఏది పాస్ చేస్తాడో ఆర్డర్ అదే. ఇంకా అతను ఏం పరిశీలిస్తాడో ఎవరికి తెలియదు. ఏ చట్టం ప్రకారం వాళ్ళు పరిశీలన చేస్తారో తెలియదు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అప్లై అవుతుందా? సివిల్ ప్రొసీజర్ కూడా అప్లై అవుతుందా? ఫార్మాట్ ఏమని ఇచ్చారా ఈ విధంగా అప్లై చేసుకోండి మీరని? నేను కొన్ని అడుగుతున్నా. ఎందుకంటే ఒక చట్టం చేసినప్పుడు ఆ చట్టాన్ని అమలు చేయడం కోసము ఫెసిలిటేషన్ చేస్తాం ప్రజలకి. కొన్ని ఫార్మాట్లు క్రియేట్ చేస్తాం. దానికి ఏమేమి అనుసంధానం చేయాలో, డాక్యుమెంట్లు ఏ డాక్యుమెంట్లు పెట్టాలో దానికంటూ ఒక వెబ్సైట్ అన్ని క్రియేట్ చేస్తాం. అవన్నీ ఎలా ప్రజెంట్ చేయాలో ఒక రూల్ ఉంటుంది. అది న్యాయవాదుల ద్వారా అప్రోచ్ కావచ్చా, లేకపోతే న్యాయవాదులు కూడా రాకుండా ఏమన్నా మీరు చేయబోతున్నారా? న్యాయవాదులు ఎసులుబాటు కూడా లేకుండా చేస్తున్నారా మీ దగ్గర రావడానికి, నీ అధికారి దగ్గర రావడానికి? ఎవరి ద్వారా రిప్రజెంట్ చేసుకోవాలి అక్కడ? ఎవరి ద్వారా తెలియని వ్యక్తి, ఏలు గుర్తు వేసేటువంటి సామాన్య రైతు ఏ విధంగా ఈ చట్టాన్ని అర్థం చేసుకోవాలి? ఏ విధంగా 90 రోజుల్లోనే తనకు జరిగిన అన్యాయాన్ని మీ ముందుకు తీసుకురావాలి? 90 రోజుల తర్వాత ఏ విధంగా, ఎన్నిసార్లు మీ చుట్టూ తిరగాలి? ఎన్ని వాయిదా వేస్తారు? ఎలా తీర్పు చెప్తారు? ఏ బేసిస్ మీద మీరు ఆర్డర్ పాస్ చేస్తారు? ప్రభుత్వం నియమించిన అధికారి దానికి సంబంధించిన ఏవి ఇంతవరకు మీరు చెప్పట్లేదే. ఇవన్నిటినీ మీరు మభ్యపెట్టేసి, ప్రజలను ఒక మబ్బులో పెట్టేసి, ప్రజలను ఒక డార్క్ రూమ్లో పడేసి, భయభ్రాంతులకు గురి చేసి, నీ మనుషుల ద్వారా నీకు కావలసినటువంటి మొత్తం భూములన్నీ కొట్టేయడానికి ప్రయత్నం చేశాడే తప్ప ఈ యాక్ట్ వల్ల ప్రజలకు ఉపయోగం జరుగుతుందని ఏమాత్రం అనుకోవాల్సినటువంటి అవసరమే లేదు.